వెల్కమ్ బ్యాక్. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఉత్కంఠ క్షణాలు మరికొన్ని క్షణాల్లో ప్రారంభం కానున్నాయి. హుజరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి కౌంటింగ్ కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కాలేజ్లో మరికొన్ని క్షణాల్లో ప్రారంభం కాబోతుంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించిన తర్వాత ఈవీఎం మిషన్లో ఉన్నటువంటి ఓట్లను లెక్కింపు చేస్తారు. 24 రౌండ్లలో పూర్తిగా 22 రౌండ్లలో లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. అలాగే 14 టేబుల్స్లో ఈ లెక్కింపు కొనసాగనుంది. అలాగే దశల వారీగా మొదట హుజరాబాద్ మండల్, తర్వాత జమ్మికుంట, వీనబంక, ఇల్లంతకుంట, కమలాపూర్ మండల్ లాస్ట్గా ఇలా లెక్కలు కొనసాగనున్నాయి. అయితే ఇప్పటికే సర్వేలన్నీ కూడా ఈటల రాజేందర్కు మొగ్గు చూపిన నేపథ్యంలో మరికొన్ని క్షణాల్లో మొదలు కాబోతున్నటువంటి ఓటింగ్ ప్రక్రియలో ఎలాంటి ముందడుగు ఉండబోతుంది, ఎలాంటి నిర్ణయం వెలువరబోతుంది, ప్రజల యొక్క అభిప్రాయం ఏ విధంగా ఉందనేటువంటి అంశం ప్రధానంగా ఉత్కంఠభరితంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ క్షణాల కోసం 6 నెలలుగా నిరీక్షిస్తున్నారు హుజరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించిన విషయంలో. సో ఎట్టకేలకు ఎన్నిక కంప్లీట్ అయిపోయింది. ఈరోజు కౌంటింగ్ ప్రక్రియ కూడా మొదలు కాబోతుంది మరికొన్ని క్షణాల్లో. సో కౌంటింగ్లో ఏ రకమైనటువంటి ఫలితాలు రాబోతాయి, రౌండ్కు కూడా ఉత్కంఠ అయితే కొనసాగబోతుందని కూడా విశ్లేషకులు చెప్తున్నారు. ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి, ఎలాంటి ప్రజల నిర్ణయం ఏ విధంగా ఉండబోతుందనేటువంటి అంశాలు కూడా ఈరోజు ప్రధానంగా తెలియబోతుంది. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. రాజేశ్వర్ దేశపాండే గారు, బీజేపీ సీనియర్ నేత మనతో పాటు జాయిన్ అవుతున్నారు. రాజేశ్వర్ గారు నమస్తే అండి. ముందుగా ఎన్నికల పోలింగ్ రోజు కూడా చూసాం, అంతకుముందు జరిగిన పరిణామాలన్నీ కూడా చూసాం. ఎట్టకేలకు ఈరోజు మరికొన్ని క్షణాల్లో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగబోతుంది. ఎలాంటి ఫలితాలు వస్తాయనుకుంటున్నారు? సర్వేలు చెప్పినట్టు బీజేపీకి అనుకూలంగానే రావచ్చు అంటే గతంలో కూడా సర్వేలన్నీ నిజమైన పరిస్థితి లేదు, సర్వేలన్నీ నిజం కాకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో లేవు. సో కాబట్టి ఫలితాలు ఏ విధంగా ఉంటాయని అనుకుంటున్నారు? నమస్కారం అండి. చెప్పండి రాజేశ్వర్ గారు. నమస్కారం అండి. నమస్తే అండి. ఖచ్చితంగా హుజురాబాద్ లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేస్తుందండి. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి ఎలక్షన్ కేసీఆర్ అహంకారపూర ధోరణికి, మరి ఈటల రాజేందర్ గారి యొక్క ఏదైతే తను చేసినటువంటి అభివృద్ధికి కానీ, 6 పర్యాయాలు తను పోటీ చేసినట్టు అభివృద్ధికి కానీ, మరి తెలంగాణ సామాన్య ప్రజానికానికి ఇద్దరికి మధ్య జరిగినటువంటి పోటీ, తెలంగాణ ప్రజానికం మొత్తం కూడా ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీని ఓడించాలా, వాళ్ళ యొక్క డబ్బుల అహంకారానికి దాని పూర్తిగా చరమగీతం పాడాలన్న ఉద్దేశంతో ఆ ఓటింగ్ జరిగిందండి. అక్కడ సామాన్య ప్రజలందరూ కూడా డబ్బులు ఎన్ని ఇచ్చినా పర్లేదు, ఆ డబ్బులు అన్ని తీసుకోవాలి, మేము ఒకటే ఈటల రాజేందర్ గారిని గెలిపించాలి, భారతీయ జనతా పార్టీని గెలిపించాలన్న ఒకటే ఉద్దేశంతో అక్కడ సామాన్య ప్రజలందరూ కూడా పనిచేశారండి. ఈవెన్ అక్కడ టిఆర్ఎస్ నాయకులు కూడా ఈ యొక్క దొర అహంకార పూరితాన్ని ఖచ్చితంగా మనం చరమగీతం పాడాలని చెప్పి కూడా లోపల చాలా మంది పనిచేశారండి. సో ప్రధానంగా ఈరోజు ఎన్నికల ప్రక్రియ తర్వాత ఏ విధంగా బీజేపీ అడుగు వేయబోతుంది అనుకోవచ్చు? అంటే గతంలో మొన్న కౌంటింగ్ రోజు నైట్ చూసాం, ఈవీఎంల తరలింపుకు సంబంధించి కూడా ఇష్యూ అయింది, ఈవీఎంలు కూడా మార్చే ప్రక్రియ జరిగింది, ఎలాంటి భద్రత లేదనేటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా బీజేపీ నేతలు కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు కౌంటింగ్ తర్వాత ఏ రకంగా ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది? ఎక్కడ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళ అధికార బలం ప్రతిసారి ఏ ఎలక్షన్ జరిగినా అధికార బలం ఖచ్చితంగా చూపిస్తుంది, పోలీస్ వాళ్ళని బాగా వాడుకుంటుంది ఎక్కడికక్కడ. దాంతో పాటు కొంత ఈ ఏవైతే సంఘటనలు జరిగిన దానికి పూర్తి మద్దతు, అంటే టిఆర్ఎస్ పార్టీకే మద్దతు దొరికే అవకాశాలు ఇస్తున్నారు. కాకపోతే సామాన్య ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు. మరి రేపు ఈ రోజు ఈ గెలిచిన తర్వాత ఖచ్చితంగా ఒక 20 నుంచి 30 వేల మెజార్టీ తోటి 100% గా భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుంది. మరి ఈ విజయం సాధించిన తర్వాత భారతీయ జనతా పార్టీకి సామాన్య ప్రజల మద్దతు పూర్తి స్థాయిలో ఉందని చెప్పి తెలియజేస్తుంది. మరి దీంతో పాటు రాబోయే కాలంలో ఖచ్చితంగా తెలంగాణలో రేపు జరగబోయే 2023 ఎలక్షన్ లో ఇదే మాకు ఒక నాందిగా పడింది. ఖచ్చితంగా రేపు జెండా ఎగిరేసేంత వరకు కూడా సామాన్య ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపే ఉంటారని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. రాజేశ్వర్ గారు, ముఖ్యంగా మరికొన్ని నిమిషాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరగబోతుంది. ప్రధానంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు సంబంధించి ఎవరికి మొగ్గు చూపే అవకాశం ఉందనుకుంటున్నారు పోస్టల్ బ్యాలెట్ లో ఓటర్లు? ఈ ఏదైతే ఎడ్యుకేటెడ్ ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరు అంటే వారందరూ కూడా టిఆర్ఎస్ పార్టీని ఖచ్చితంగా, ఎందుకంటే గతంలో ఎక్కడ కూడా లేదండి, ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా 1వ తారీఖు లోపల వాళ్ళకి శాలరీస్ వచ్చేటి. ఈ రోజు గవర్నమెంట్ ఉద్యోగాల జీతాలు కూడా 10వ తారీఖు 15వ తారీఖు దాకా కూడా
పోతున్న పరిస్థితులు, అంటే మొత్తం ఆర్థిక పరిస్థితిని మొత్తం దిగదార్చినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే టిఆర్ఎస్ పార్టీ, మొత్తం టిఆర్ఎస్ ప్రభుత్వమే. సో ఉద్యోగస్తులందరూ కూడా ఈ యొక్క నిరంకుశ ధోరణి, మరి ఈ యొక్క అవినీతి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా పారదోరాలని చెప్పి ఉద్యోగస్తులందరూ కూడా ఈ రోజు టిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపి ఖచ్చితంగా ఎందుకంటే నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కానీ, ఆయన చేస్తున్నటువంటి అవినీతి రహిత పాలితను ఉద్యోగస్తులందరూ కూడా ఆకర్షితులై ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వైపే వాళ్ళు మొగ్గుతున్నారండి. ఖచ్చితంగా పోస్టల్ బ్యాలెట్ లో పూర్తి మెజార్టీ భారతీయ జనతా పార్టీకి ఉంటుందండి. సో అలాగే గతంలో మనం దుబ్బాక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అప్పుడు చూసాం, రౌండ్కి ఉత్కంఠ కొనసాగింది. చివరి రౌండ్కు కానీ ఫలితాలు వెలువడనే పరిస్థితి మనం దుబ్బాక కౌంటింగ్ కేంద్రంగా అప్పుడు చూసాం. సో అలాంటి పరిస్థితి ఇప్పుడు ఎస్ఆర్ఆర్ కాలేజ్లో కరీంనగర్ వేదికగా జరగబోతున్న ఈ కౌంటింగ్ ప్రక్రియలో కూడా హుజురాబాద్ ఎన్నికకు సంబంధించి అలానే ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ప్రతి రౌండ్ కూడా ఉత్కంఠభరితంగా మారేటువంటి అంశం ఏమైనా ఉందా, లేదంటే ఈజీగా మొదటి రౌండ్ నుంచే చివరి రౌండ్ వరకు మీరు అనుకున్నట్టు బీజేపీ వైపా లేకుంటే ఇంకో వైపా పూర్తి మెజారిటీ కల్పించే అవకాశం ఏమైనా ఉందా? ఉత్కంఠభరితంగా ఏముండదండి, చాలా వరకు భారతీయ జనతా పార్టీ వైపు కూడా ప్రతి రౌండ్ లో కూడా భారతీయ జనతా పార్టీ లీడ్ లో ఉంటుందండి. ప్రతి రౌండ్ కు భారతీయ జనతా పార్టీ ఆధిక్యం పెరుగుతా ఉంటది. ఎందుకంటే ఖచ్చితంగా మేము చూసిన ఫీల్డ్ లో మేము తిరిగాము. ఫీల్డ్ లో తిరిగినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ఆదరణ గాని, ఈటల రాజేందర్ గారి వైపు మొగ్గు చూపినటువంటి విధానం గాని ఖచ్చితంగా దాన్ని పరిశీలిస్తే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వైపు లీడ్ లో ఉంటది. మరి ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే పార్టీ ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని ప్రజలలో బాగా నమ్మకం కలిపిందండి. బండి సంజయ్ అన్న గారి నాయకత్వంలో పార్టీ రోజు రోజుకి అభివృద్ధి చెందుతుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా సామాన్య ప్రజలు కూడా ప్రతి ఒక్కరు గుర్తించారు. మా సీనియర్ లీడర్లు అందరూ కూడా బాగా దానికి మొన్న హుజురాబాద్ లో ప్రతి ఒక్కరు వారు చూపించినటువంటి కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు, మరి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఏ విధంగా అయితే పాల్గొన్నారో దాన్ని చూసి కూడా ప్రజలలో కూడా బాగా భారతీయ జనతా పార్టీ వైపు చాలా వరకు ప్రజలందరూ మొగ్గారండి. ఖచ్చితంగా మేము లీడ్ లో ఉంటాం. ప్రతి దశకు కూడా ఏదైతే లీడ్ ఒక్కొక్క రౌండ్ కూడా భారతీయ జనతా పార్టీ మంచి లీడ్ లో ఉంటది. ఖచ్చితంగా 20 నుంచి 30 వేల మెజార్టీ తోటి రేపు ఈ రోజు గెలవబోతుందండి భారతీయ జనతా పార్టీ. సో ఈ ఎన్నికల ఫలితాలు 2023 ఎన్నికలకు అల్టిమేట్గా చెప్పవచ్చా? అటు టీఆర్ఎస్ ఎలా భావిస్తుంది అనుకుంటున్నారు? మీరు చెప్తున్నారు మొదటి నుంచే హుజురాబాద్ ఎన్నిక అల్టిమేట్ 2023 కని. సో అటు కేటీఆర్ గతంలో వ్యాఖ్యలు చేశాం, మనం చూసాం. ఇది ఒక చిన్న ఎన్నిక, దీనివల్ల ప్రభుత్వం ఏమైనా మారుతుందా, దీనికి అంతా పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ గతంలో మాట్లాడిన దాన్ని కూడా మనం చూసాం. కాబట్టి ఈ ఎన్నిక ఫలితాలు అల్టిమేటా కాదా 2023కి? దీని తర్వాత ఎలాంటి ఫలితాలు, ఎలాంటి ప్రభావాలు ఉండబోతున్నాయి రాష్ట్రంలో? సరే బీజేపీ గెలిచినా టీఆర్ఎస్ గెలిచినా ఏ రకంగా రాష్ట్ర రాజకీయ పరిణామాలు మారనున్నాయి? ఈ టిఆర్ఎస్ పార్టీకి ఇది అగ్ని పరీక్ష అండి. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు ఒకవేళ నిజంగా వాళ్ళకి ఇది చిన్న ఎన్నిక, ఇది అవసరం లేని ఎన్నిక అంటే ఇంత డబ్బుల ప్రభావం కానీ, ఈ విధంగా రకరకాల స్కీములు కానీ వాళ్ళు పెట్టి ఒక హుజురాబాద్ ను వేదికగా చేసుకొని వాళ్ళు ఇంత ప్రయత్నం చేసేవాళ్ళు గారు. వాళ్ళకి ఇది ఖచ్చితంగా అగ్ని పరీక్ష. రేపు రాబోయే 2023 ఎలక్షన్ లోకి ఇది ఒక అల్టిమేటం. భారతీయ జనతా పార్టీకి శుభ సూచకం. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రేపు రాబోయే 2023 ఎలక్షన్ లో ఇక్కడ నుంచే నాంది పడుతుంది. ఖచ్చితంగా మొన్న దుబాక ఎలక్షన్ కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, ఇప్పుడు ఈ రోజు హుజురాబాద్ కావచ్చు, ప్రతి ఎలక్షన్ లో కూడా భారతీయ జనతా పార్టీ ప్రతిసారి ఒక ముందడుగులో ఉంటుంది. ఖచ్చితంగా రేపు 2023లో భారతీయ జనతా పార్టీకి మంచి శుభ సూచకంగా మరి టిఆర్ఎస్ పార్టీ రోజు రోజుకు దిగజారుతున్న విధానం, వాళ్ళు అవలంబిస్తున్న విధానాలు, వాళ్ళు ఏదైతే వాళ్ళు ప్రభుత్వ పరంగా వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతి పాలన పూర్తిగా ప్రజలలో బాగా నాటుకపోయింది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని పారదోరాలని చెప్పి ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీకి ఇది ఒక అల్టిమేటం. రాజేశ్వర్ గారు, మీరు ప్రధానంగా ఎన్నికలప్పుడు గ్రౌండ్ లో ఉన్నారు కాబట్టి మొదటి రౌండ్ హుజురాబాద్ మండలం నుంచి స్టార్ట్ కాబోతుంది, చివరి రౌండ్ కమలాపూర్ మండలంతో ముగుస్తుంది. సో మండల వారీగా చూసుకుంటే హుజురాబాద్ నియోజకవర్గంలో ఈటల వైపు ఏ విధంగా ఉన్నారు జనాలు, టీఆర్ఎస్ వైపు ఏ విధంగా ఉన్నారు? మీకేమనిపించింది గ్రౌండ్లో తిరిగినప్పుడు? హుజురాబాద్ మండలం నుంచి చూసుకుంటే వీనమంక, ఇల్లందుకుంట, జమ్మికుంట కానీ కమలాపూర్ మండలాల్లో కానీ ఏ రకమైనటువంటి ప్రజల యొక్క నిర్ణయం మీకు కనిపించింది? ఇప్పుడు ఈ టీఆర్ఎస్ వాళ్ళ ప్రలాభాల తర్వాత ఎన్నికల ముందు రోజు గురించి చెప్పండి. హుజూరాబాద్ మండలం నుంచి కమలాపూర్ మండలం వరకు ప్రతి మండలం వీనవంక కానీ, ఎల్లంతకుంట కానీ ప్రతి మండలంలో కూడా ఎట్లా అంటే ప్రజలు కూడా ఖచ్చితంగా ఈటల రాజేందర్ గారిని గెలిపివ్వాలా. మనము టిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన
ప్రతి రూపాయి కూడా ఇవ్వకపోతే మెడల్ వంచి వసూలు చేసుకోవాలా, ఇవి మన డబ్బులే అన్న నినాదంతో పనిచేసిరండి ప్రజలందరూ కూడా. డబ్బు ఎందుకంటే వదిలిపెట్టొద్దు, వీళ్ళది ఎంతసేపు మేము పైసలు ఇస్తే ఓట్లు అమ్ముకుంటారు ప్రజలు, ఈ ఈ ఈ యొక్క ప్రలోభానికే గురవుతారు ప్రజలు. పూర్తిగా వాళ్ళు ఏంటంటే డబ్బులకు అమ్ముడు పోతారనే ఒక విధానాన్ని తీసుకొచ్చినటువంటి టిఆర్ఎస్ పార్టీని ఖచ్చితంగా బొంద పెట్టాలన్న ఒక ఉద్దేశంతో ఆడ హుజూరాబాద్ ప్రజలందరూ కూడా నిర్ణయం తీసుకున్నారండి. అందుకే ఇక్కడ మొన్న చూసాం, మీరు డబ్బులు వంచితే కొంతమందికి ఇచ్చిరు, కొంతమంది లేదని చెప్పి గ్రామీణ ప్రజలందరూ కూడా ఎంఆర్ఓ ఆఫీస్ ముందు కూడా ధర్నా చేసిరు. కారణం ఏంది అంటే టిఆర్ఎస్ పార్టీ ఏదైతే డబ్బులు వంచుందో మా పైసలు, ఈ వీళ్ళు ఓన్లీ ఎలక్షన్ల టైంలోకి వచ్చేసరికి పైసలు డబ్బులు ఇచ్చేసేసి మా ఓట్లు వేపించేసుకుని తర్వాత ఎవరికి దొరకకుండా పోవాలా, ఎక్కడ కూడా ఫామ్ హౌస్ పండుకోవాలా, ప్రగతి భవన్ దాటి రావద్దు, ప్రజలకు అందుబాటులో ఉండొద్దు అనే ఒకటే ఆలోచనలో ఉన్నారు కనుక ప్రజలందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఓటర్ మహాశయులందరూ నిర్ణయం తీసుకుంటూ పని చేసేటానికి మనం వేయాలి. మొన్న ఎందుకంటే ఈటల రాజేందర్ గారు ఏంటంటే కోవిడ్ టైంలో ఏ మంత్రి పని చేయలేడంటే ఒక ఈటల రాజేందర్ గారు తిరిగినట్టుగా, మరి అట్లాంటి మంత్రిని కూడా వీళ్ళు టిఆర్ఎస్ ప్రభుత్వము పూర్తిగా విస్మరించి, ఆయన ఏదైతే అడ్డం వస్తాడు ఒక బీసీ నాయకుడు, మరి అడ్డం వస్తాడు అన్న ఒక వాళ్ళ ఏదైతే వాళ్ళ అబ్బాయి కొడుకుని చేయాలి ముఖ్యమంత్రిని చేయాలన్న ఒక దానికి అడ్డం వచ్చే పెద్ద సీనియర్ నాయకుడు ఆయన ఒక్కడే అని చెప్పేసి ఏదో అభియోగాలు చెప్పి బయటకు పంపించారు. ఇంకా ప్రజలలో బాగా నాటుకుపోయింది. మేము 6 పర్యాయాలు గెలిపించాము ఈటల రాజేందర్ గారిని, మరి ఎప్పుడు కూడా మాకు అట్లా అందుబాటులో ఉండేటువంటి వ్యక్తిని ఈ విధంగా మోసం చేస్తారని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఓటర్లలో బాగా నాటుకుపోయింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా ఈటల రాజేందర్ వైపు, ఈవెన్ ఏదైతే వాళ్ళ అధికార బలంతో టిఆర్ఎస్ నాయకులను బాగా ఒత్తిడి చేసినప్పటికీ టిఆర్ఎస్ నాయకులు కానీ అక్కడ ఉన్నటువంటి లీడర్లందరూ కూడా మీదికే అక్కడ సైడ్ ఉన్నారు, కానీ లోపలంతా మరి ఖచ్చితంగా అది ఈటల రాజేందర్ వైపే మొగ్గారు. వాళ్ళు ఖచ్చితంగా రేపు ఈటల రాజేందర్ గారిని గెలిపిస్తున్నారు అక్కడ. సో ప్రధానంగా నేను కూడా ఆ ఎలక్షన్ టైంలో కవరేజ్కి అక్కడే ఉన్నాను కాబట్టి అక్కడ టీఆర్ఎస్ చేసినటువంటి ప్రలోభాలను ప్రత్యక్షంగా చూసిన వ్యక్తిలో నేను కూడా ఉన్నాను. సో ఇలాంటి ప్రలోభాలు చేసిన తర్వాత కూడా టీఆర్ఎస్ వాళ్ళ నమ్మకం ఏంటంటే ఈ రకమైనటువంటి ప్రలోభాలే కావచ్చు, ఇంకే రకమైనటువంటి అన్ని రకాల వ్యవస్థలను వాడుకోవడమే కావచ్చు, ఏదేమైనప్పటికీ కూడా వారు వాదిస్తుంది ఈ రోజుకు ఇప్పటికీ కూడా మేమే గెలవబోతున్నాము. హరీష్ రావు మాట్లాడడం చూసాం, మిగతా టీఆర్ఎస్ నేతలు కూడా ఇదే మాట్లాడుతున్నారు, మేమే గెలవబోతున్నాం అనేటువంటి ఒక కాన్ఫిడెంట్ వారి నుంచి కనిపిస్తుంది. సో దీన్ని ఎలా చూస్తారు? ఏ రకంగా వారు గెలుస్తున్నామనే ఒక అంచనాకు వస్తున్నారు? అంటే ప్రలోభాలకు గురి చేయడమా, లేకుంటే భయభ్రాంతులకు గురి చేయడమా, లేకుంటే అక్కడ అన్ని వ్యవస్థలను ఉపయోగించుకొని ప్రజలకు మమేకమైన తీరును చూసా ఏ రకమైనటువంటి అంచనా వారిలో ఉందనుకోవచ్చు? అక్కడ జరిగినటువంటి ప్రలోభాలు ప్రజలలో ఏమైనా ఎన్నికల రోజు వారి యొక్క ఓటింగ్ని మార్చేటువంటి ప్రయత్నం చేయగలిగాయా? ప్రజలు ముందే నిర్ణయం తీసుకున్నారండి. అక్కడ ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా ముందే నిర్ణయం తీసుకున్నారు, ఖచ్చితంగా ఈటల రాజేందర్ గారిని గెలిపియాలి, భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేయాలని చెప్పి ప్రజలు ముందే నిర్ణయం తీసుకున్నారు అక్కడ. అందుకని వాళ్ళు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా అది మీదికే. అందుకే ఏది కూడా ఒకవేళ ఇప్పుడు డబ్బులు ఇచ్చినప్పుడు తీసుకోలేదు అనుకోండి, తీసుకోకపోతే ఏముంటది, మాకు వీడు పనిచేయడు అన్నట్టు ఆ ఆలోచన వస్తుందని ఓటర్లలో ఏమైందంటే ఇవ్వకపోతే కూడా బలవంతం చేసి మేము మీకే ఇస్తామని చెప్పి ఒక నమ్మబలకడానికే ప్రయత్నం చేశారు. అంటే టీఆర్ఎస్ పార్టీ మేమే గెలుస్తామని చెప్పేసి వాళ్ళకి ఒక అపోహ కల్పించారు. కానీ ఖచ్చితంగా వాళ్ళందరి మనసులలో కూడా ఈటల రాజేందర్ గారిని గెలిపియాలా, భారతీయ జనతా పార్టీని గెలిపియాలి, ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీని వారికి ఒక గుణపాఠం నేర్పాలా. ఈ ఎంతసేపు మరి ప్రభుత్వము డబ్బులతోటే ఓట్లను కొనాలన్న సంస్కృతి నుంచి మొత్తం పారదోరాలని చెప్పి కూడా హుజూరాబాద్ ప్రజలు, తెలంగాణ ప్రజలందరికీ కూడా, ఎందుకంటే ఇప్పుడు మొత్తం తెలంగాణ ఓటర్లు రాబోయే ఎలక్షన్లు కూడా డబ్బులే ప్రభావం కాదు, ఎవడైతే పనిచేస్తాడో, ఏ పార్టీ అయితే పనిచేస్తుందో, ఏ పార్టీ ప్రజలకు దగ్గర ఉంటుందో అటువంటి పార్టీనే మనం ముందుకు తీసుకోవాలి. ఈ విధంగా డబ్బుల సంస్కృతి ఉన్న పార్టీలను తీసుకుంటే మనకు భవిష్యత్తు ఉండదని చెప్పి అక్కడ ఓటర్లు నిర్ణయించుకున్నారు. ఖచ్చితంగా దాన్ని దృష్టిలో ఉంచుకొని రేపు రాబోయే ఈ రోజు జరగబోయే రిజల్ట్ లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి విజయం సాధిస్తుంది. అది కూడా బ్రహ్మాండమైన మెజార్టీ తోటి ఉంటుంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి తెలంగాణ మొత్తం ఇదే వాతావరణం ఏర్పడుతుందని కూడా తెలియజేస్తున్నామండి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఓటర్లందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు మళ్ళీ అవకాశం. ప్రధానంగా రాజేశ్వర్ గారు హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం తీసుకొచ్చినటువంటి పథకం మనందరికీ తెలుసు. హుజూరాబాద్ వేదికగా దళిత బంధు పథకాన్ని ఏ రకంగా పైలట్ ప్రాజెక్ట్ అని చెప్పి అమలు చేసిన తీరు హుజూరాబాద్ ఎన్నికల నేపథ్యంలో. సో దాని ప్రభావం చాలా ఉంటుంది, టీఆర్ఎస్కి మైలేజ్ ఇస్తుంది. దళిత బంధు అనుకున్నటువంటి పథకం
నేను అక్కడ గ్రౌండ్ లెవెల్లో తిరిగినప్పుడు దళిత కాలంలో తిరిగినప్పుడు వారి నుంచి అంత పెద్దగా రెస్పాన్స్ వచ్చినట్టు అయితే అనిపించలేదు. సో మీరేమనుకుంటున్నారు, దళిత బంధు పథకం ద్వారా టీఆర్ఎస్ ఓటు బ్యాంకు దళితులలో ఏమైనా పెరిగిందా? అక్కడ విలేజ్లో ఉన్నటువంటి దళితుల అభిప్రాయం ఏ విధంగా ఉందనుకుంటున్నారు? దళితుల యొక్క ఓటు బ్యాంకు ఎక్కువగా ఇటు బీజేపీకి పడే అవకాశం ఉందా, టీఆర్ఎస్కి పడే అవకాశం ఉందా? దళిత బంధు పథకమే ఒక మోసపూరిత పథకం అండి. అది ఎలక్షన్ల కోసం పెట్టినటువంటి పథకము. స్వయంగా ముఖ్యమంత్రి గారు ఇది మేము ఈ పథకం పెడుతుంది ఏమన్నా ఓట్ల కోసం పెడుతున్నాము, ఇదేమన్నా మేము దళితులను ఉద్ధరించడానికి అన్నట్టు మాటలు మాట్లాడాడు ఆయన. అట్లాంటి ఎందుకంటే ఎస్సీ కార్పొరేషన్ నుంచి దళితులకు రావాల్సినటువంటి లోన్లు. రైట్ రాజేశ్వర్ గారు ఒక నిమిషం లైన్ లో ఉండండి. మనకు బిగ్ బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కాలేజీలో పోస్టల్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. ఇప్పుడే మొత్తం 753 పోస్టల్ ఓట్లను లెక్కిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారులు, కౌంటింగ్కి వచ్చినటువంటి అక్కడ ఉన్నటువంటి అధికారులు. ఈ కౌంటింగ్ పోస్టల్ ఓట్ల తర్వాత ఈవీఎంలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా మొదలు కాబోతుంది. సో మొత్తానికైతే కౌంటింగ్ ప్రక్రియలో మొదటి అడుగు పడింది. 8 గంటలకు ఎగ్జాక్ట్గా కౌంటింగ్ ప్రక్రియ మొదలైందని చెప్పుకోవచ్చు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కింపు ప్రక్రియ ప్రారంభించారు అధికారులు. ఒక్కో రౌండ్కి 30 నిమిషాలు పట్టే అవకాశం ఉంది ఈవీఎం మిషన్లకు సంబంధించి. సో మొదటి రిజల్ట్ ఈవీఎంలది మొదటి రౌండ్ రిజల్ట్ 9:30కి వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా అంచనాకు మనకు రావచ్చు తొలి రౌండ్ ఫలితాలు. సో పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, మొదటి రౌండ్ ఈవీఎం మిషన్లో ఉన్నటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి ఉత్కంఠకు మరికొన్ని నిమిషాల్లోనే తెరబడబోతుంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుకు సంబంధించి లెక్కింపు అయితే ప్రారంభించారు. ఇది అతి తొందరలోనే దీని రిజల్ట్ కూడా బయటపడుతుంది. ఎందుకంటే ఎక్కువ ఓట్లు పోస్టల్ బ్యాలెట్లో ఉండవు కాబట్టి ఇది తొందరలోనే ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియను కూడా పూర్తి చేసి అక్కడ ఉన్నటువంటి ఎన్నిక అధికారులు పోస్టల్ బ్యాలెట్లో ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చాయి, ఎవరికి తక్కువ ఓట్లు వచ్చాయి అనేటువంటివి కూడా ప్రకటించే అవకాశం ఉంది. దాని తర్వాత వెంటనే ఈవీఎం మిషన్లో ఉన్నటువంటి ఓట్లను లెక్కిస్తారు మొదటి రౌండ్ నుంచి. అది సుమారుగా 30 నిమిషాల నుంచి 40 నిమిషాలు పట్టే అవకాశం ఉందంటూ కూడా అంచనాకు రావచ్చు. దీని ద్వారా 9:30కి అయితే ఒక పర్టికులర్ ఈవీఎం మిషన్ల నుంచి మొదటి రౌండ్ లెక్కింపుకు సంబంధించిన కౌంటింగ్ అనౌన్స్మెంట్ అయితే రాబోతుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాని తర్వాత ఒక అంచనాగా అయితే రావచ్చు ప్రజల నాడు ఏ విధంగా ఉంది, ఏ రకంగా వారి యొక్క అభిప్రాయం ఉందనేటువంటి విషయాన్ని ఒక్కొక్క రౌండ్ తర్వాత పూర్తిగా జనాలకు మనకు కూడా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడైతే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. సో మొత్తం 2 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 14 టేబుల్స్లో 22 రౌండ్ల ద్వారా ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగబోతుంది. మొదటి రౌండ్ పోస్టల్ బ్యాలెట్లు రౌండ్ కంటే ముందు ఉన్నటువంటి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు అయితే ప్రారంభించారు. మరికొన్ని క్షణాల్లోనే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కూడా పూర్తి కాబోతుంది. మరి పోస్టల్ బ్యాలెట్లో ఎవరి వైపు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయి, పోస్టల్ బ్యాలెట్లో ఎవరికి అధికంగా ఓట్లు పడే అవకాశం ఉందో కూడా తెలియాల్సి ఉంది. మరికొన్ని క్షణాల్లోనే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తి చేసి అధికారులు అనౌన్స్మెంట్ చేయనున్నారు. దీని తర్వాత మొదటి రౌండ్గా ఈవీఎం మిషన్లకు సంబంధించిన లెక్కింపు ప్రక్రియ కొనసాగబోతుంది. హుజరాబాద్ మండల్ నుంచి మొదటి రౌండ్ లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. చివరి రౌండ్గా కమలాపూర్ మండల్లో చివరి రౌండ్తో ముగుస్తుంది. తద్వారా అంతిమ నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఇటు బీజేపీ టీఆర్ఎస్ నువ్వా నేనన్నట్టుగా టఫ్ ఫైట్ ఇస్తాయనేటువంటి అంచనాలు ఒకవైపు ఉంటే సర్వేలన్నీ కూడా బీజేపీని గెలిపిస్తాయంటూ వచ్చిన నేపథ్యంలో ప్రజల యొక్క తీర్పు ఈవీఎంలలో ఏ విధంగా నిక్షిప్తమైంది అనేటువంటిది పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం ఎస్ఆర్ఆర్ కౌంటింగ్ కేంద్రం నుంచి కరీంనగర్ నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైనట్టుగా తెలుస్తుంది. సో ఎంత సమయం పట్టే అవకాశం ఉంది ముగిసే వరకు, అండ్ ఏ విధంగా కొనసాగుతుంది కౌంటింగ్ ప్రక్రియ? చంద్రశేఖర్, ఈ దఫా వృద్ధులకి అలాగే వికలాంగులకి కొంత పోస్టల్ బ్యాలెట్ వెసులుబాటు ఇవ్వడం జరిగింది. హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 732 పోస్టల్ బ్యాలెట్లకు గాను దాదాపు 753 మంది తమ యొక్క పోస్టల్ బ్యాలెట్ని వినియోగించుకున్నారు. దానిలో కొద్దిసేపటి క్రితమే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. దాదాపు అరగంట సేపు ఈ లెక్కింపు ప్రక్రియ కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మనకందరికీ తెలిసిందే, చాలా 6 నెలల కాలం నుంచి కూడా హుజరాబాద్ ఉప ఎన్నికలు ఎప్పుడెప్పుడు జరుగుతాయి అనేటువంటి ఉత్కంఠ నెలకొన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే హుజరాబాద్ ఉప ఎన్నికల పోరుకు సంబంధించినటువంటి ఫలితాల వెల్లడికి సంబంధించి సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. మరో అరగంటలో ఈ
పోస్టల్ బ్యాలెట్లో ఎవరికి ఎన్ని ఓట్లు వేశారు. మొత్తం మీద 30 మంది అభ్యర్థులు ఉన్నారు. 30 మంది అభ్యర్థుల్లో భాగంగా ప్రధానమైనటువంటి పోటీ ఇటు భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు, ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. మళ్ళీ మరొక 7 గుర్తింపు పొందినటువంటి పార్టీలు ఉన్నాయి సాయి. ఈ క్రమంలో ఇప్పుడే మనం ఎస్ఆర్ఆర్ కళాశాలలో లోపల ఈ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది సాయి. చంద్రశేఖర్, ప్రధానంగా ఎన్ని రౌండ్లు కౌంటింగ్ ప్రక్రియ ముగియనుంది? అక్కడ ఉన్నటువంటి భద్రత ఏ విధంగా ఏర్పాటు చేశారు? 144 సెక్షన్ కూడా అమల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది కళాశాల ప్రాంగణంలో. సో అభ్యర్థులందరూ అక్కడికి చేరుకున్నారా? ఏ రకమైనటువంటి ఉత్కంఠ అక్కడ కొనసాగే అవకాశం ఉంది? సో సాయి, తప్పనిసరిగా, ఎందుకంటే సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ నెలకొన్నటువంటి హుజరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలకు సంబంధించి అందరూ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే గత 4 రోజుల నుంచి పోలీస్ యంత్రాంగం అంతా రంగం సిద్ధం చేసింది. 3 అంచెల భద్రతా వ్యవస్థను నెలకొల్పింది. ఎక్కడ కూడా ఎలాంటి చిన్న పొరపాటు జరగకుండా కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవైపు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సు, అలాగే ఆర్మూడ్ రిజర్వ్ పోలీసు, సివిల్ పోలీసు, ఈ 3 అంచెల భద్రతా వ్యవస్థను దాటుకొని కేవలం గుర్తింపు ఎన్నికల సంఘం అధికారులు జారీ చేసినటువంటి గుర్తింపు పత్రం ఉన్న వాళ్ళకు మాత్రమే అనుమతి ఉంది. 2 ప్రధానమైనటువంటి గేట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటేమో మీడియా అధికారులకు ఒక గేట్ ఉంటే, ఇంకొకటి రాజకీయ నాయకులు కావచ్చు, ఆ ఏజెంట్లు, అభ్యర్థులు, వారికి సంబంధించి గేట్ నెంబర్ 2 ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే కొంతమంది స్వతంత్ర అభ్యర్థులు, వారికి సంబంధించినటువంటి ఏజెంట్లు అందరూ కూడా వారికి కేటాయించినటువంటి స్థానాల్లో వెళ్ళిపోవడం జరిగింది. కేవలం బరిలో ఉన్నటువంటి అభ్యర్థులకు తప్ప ఇతరులు ఎవరికి కూడా మొబైల్ ఫోన్ కూడా అలో లేదు. మొత్తం మీద 22 రౌండ్లు కొనసాగుతాయి. 14 టేబుల్ ఉన్నాయి, 2 హాళ్ళు ఉన్నాయి. 2 హాళ్లలో 14 టేబుళ్ళు, 22 రౌండ్లుగా ఈ ఎన్నికల సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు ఫలితాలు కొనసాగుతున్నాయి. ప్రతి రౌండ్కి కూడా దాదాపు గంట నుంచి గంటన్నర సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. ఎక్కడైనా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ ఇప్పటికే అభ్యర్థి భవితవ్యం తేలనుంది. దీనిలో మొరాయించినట్టయితే వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడము, సాంకేతిక నిపుణుల యొక్క సహాయ సహకారాలు తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి అధికారులు స్పష్టంగామైనటువంటి వివరాలు వెల్లడించడం జరిగింది. ఈ క్రమంలో గంటకి ఉత్కంఠభరితమైనటువంటి వివరాలు మనకు అందడానికి అవకాశం ఉంది. ఈ క్రమంలోనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం మనం ఎస్ఆర్ఆర్ కళాశాలలో ఉన్నటువంటి ప్రధాన ద్వారం దగ్గరే ఉన్నాము. మెయిన్ రోడ్ నుంచి ఇక్కడికి రావాలంటే భద్రతా వ్యవస్థను తప్పుకొని రావడం అనేది దుర్లభమైనదిగా చెప్పుకోవచ్చు సాయి. చంద్రశేఖర్, ఇంకొకటి, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. ఎంత సమయం పట్టే అవకాశం ఉంది ఆ ఓట్ల లెక్కింపు ముగిసే వరకు పోస్టల్ బ్యాలెట్ది? అలాగే ప్రతి రౌండ్కి కానీ ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పూర్తయిన తర్వాత కానీ ఎన్నికల అధికారులు ఏ విధంగా మీడియాకు కానీ ఆ ఓట్ల లెక్కింపుకు సంబంధించిన అనౌన్స్మెంట్ ఏ విధంగా చేయబోతున్నారు? అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అండ్ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఇంకెంత సమయం పట్టే అవకాశం ఉంది పూర్తయ్యే వరకు? ఖచ్చితంగా సాయి, మొత్తం మీద దాదాపు 100 మంది కౌంటింగ్ సిబ్బంది ఉన్నారు. కౌంటింగ్ సిబ్బందికి సంబంధించి కేవలం అరగంట లోపలనే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి వివరాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆల్మోస్ట్ ఆల్ మనం 22 రౌండ్లు ఉన్నట్టయితే 2,05,000 పైచిలకు ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. అంటే 86.64% పోలింగ్ ప్రక్రియ అనేది పర్సెంటేజ్ నమోదైంది. ఈ క్రమంలో ప్రతి రౌండ్లో అప్రాక్సిమేట్లీ 10,000 ఓట్లను లెక్కించేటువంటి అవకాశం ఉంది. గంటకి మనకి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. రౌండ్ల వారీగా మొత్తం మీద చూసుకున్నట్టయితే కొంత సాంకేతికపరమైనటువంటి ఇతరత్ర ఇబ్బంది ఏదైనా ఉన్నట్టయితే మనకి మొత్తం మీద ఓవరాల్ రిజల్ట్ వచ్చేసరికి 4 గంటల లోపల ఫైనల్ ఫలితాలు వచ్చేటువంటి అవకాశం స్పష్టంగా కనబడుతుంది. మరొక అరగంట సమయంలోనే పోస్టల్ బ్యాలెట్కు సంబంధించినటువంటి ఫలితాలు అందుతాయి. అనంతరం 9:30 గంట వరకు, 9 గంటల 30 నిమిషాల వరకు ఫస్ట్ రౌండ్కు సంబంధించినటువంటి ఫలితాలు అందేటువంటి అవకాశం మనకు స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ప్రతి టేబుల్ దగ్గర కూడా వాళ్ళు 3 సిబ్బంది ఉంటారు, ఇతరత్ర అదనపు సిబ్బంది ఉంటారు. ఈ సిబ్బంది సహాయ సహకారాలతోనే దాదాపు 100 మంది కౌంటింగ్ సంబంధించినటువంటి ఎన్నికల అధికారులన్నీ కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వాళ్ళు ప్రక్రియ ప్రారంభించడం జరిగింది. కొంతమందికి పీపీఈ కిట్లు కూడా ఇవ్వడం జరిగింది నిబంధనల మేరకి సాయి. ఇక పోలీస్ వ్యవస్థకు సంబంధించి అంటే 144 సెక్షన్ అంతా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎస్ఆర్ఆర్ కళాశాల ముందట ఇటు కరీంనగర్ నుంచి జగిత్యాల వైపు, జగిత్యాల నుంచి కరీంనగర్ వైపు వచ్చేటువంటి ప్రధానమైనటువంటి రహదారి దాదాపు 2 కిలోమీటర్ల మేరకి ఇక్కడ ట్రాఫిక్ ఆంక్షలు విధించడం జరిగింది. ట్రాఫిక్ అంతా కూడా మళ్లిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ డిస్టర్బెన్స్ రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి గతంలో జరిగినటువంటి సంఘటనల దృష్టిలో పెట్టుకొని మొత్తం మీద ఎక్కడికక్కడ
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇటు పోలీస్ యంత్రాంగము అలాగే రెవెన్యూ యంత్రాంగము ఎన్నికలకు సంబంధించినటువంటి సిబ్బంది మొత్తం చర్యలు చేపట్టడం జరిగింది. ఏ క్రమంలోనే కొంతమంది ఇంకా అభ్యర్థులు ఇక్కడికి రాలేదు, కొంతమంది స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే వచ్చారు. నిన్న తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి గెల్లు శ్రీనివాస్ యాదవ్ అలాగే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి ఈటల రాజేందర్ అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత కరీంనగర్ వచ్చారు. కరీంనగర్లోని కళాశాలకు మరికొన్ని గంటల్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. వీళ్ళిద్దరూ అందరి దృష్టి వీరిపైనే ఉంది కాబట్టి ఇక స్వతంత్ర అభ్యర్థులు అయితే ఇప్పటికే వచ్చి ఉన్నారు కొంతమంది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. సో మొత్తానికి కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కాలేజ్లో కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు అధికారులు. మరి కాసేపట్లోనే పోస్టల్ బ్యాలెట్లో ఉన్నటువంటి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసిన తర్వాత అనౌన్స్మెంట్ చేయనున్నారు. పోస్టల్ బ్యాలెట్లో ఎవరి వైపు ఎక్కువ ఓట్లు వచ్చాయనేటువంటి విషయాన్ని కూడా వెల్లడించనున్నారు. దాని తర్వాత ఈవీఎం మిషన్లో నిక్షిప్తమైనటువంటి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగబోతుంది. మొదటి రౌండ్ నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవుతుంది. సుమారుగా ఒక 9:30 వరకు మొదటి రౌండ్ ఫలితాలు ఈవీఎం మిషన్లో వెలువడే అవకాశం ఉన్నట్టుగా మనకు అంచనాకు వస్తుంది. హుజురాబాద్ మండలంతో మొదలు కాబోతున్నటువంటి ఈ కౌంటింగ్ ఓట్ల ప్రక్రియ కమలాపూర్ మండల్తో 22వ రౌండ్తో ముగియనుంది. సో ఆలోపే ఒక పర్టికులర్ ఎవరు మార్జిన్ అనేటువంటిది పూర్తిగా వెలువడే అవకాశం ఉన్నట్టుగా కూడా మనం అంచనాకు రావచ్చు. 15వ రౌండ్ 16వ రౌండ్ వరకు కూడా కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు ఒక అంచనా అయితే రావచ్చు అనేటువంటి విషయం ఇక్కడ స్పష్టమవుతుంది. సో మొత్తానికైతే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మరికొన్ని క్షణాల్లోనే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఎవరికి మెజారిటీ ఇచ్చారు పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు, ఎవరికి తక్కువగా ఓట్లు వేశారనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం.